నమస్కారం. రావినతుల భక్తి ఛానల్‌కి స్వాగతం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి? అనేది మనకు అమ్మ క్లుప్తంగా వివరిస్తున్నారు. మనం వాటిని బాగా పాటించి మన మార్గం సుగమం చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది అమ్మనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అమ్మ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ నెలలో మీనరాశిలో శనిగారి వక్రస్థితి ఉంది. అలాగే మిథున రాశిలో కుజుడు ఉన్నారు. గురువుగారు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇక రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు నీచలో ఉండి కన్యారాశిలో ఆయన సంచారం జరుగుతుంది. ఇక రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో ఉంటుంది. సెప్టెంబర్ మొదటి వారం రోజున ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా సెప్టెంబర్ నెల ఆఖరు వచ్చేటప్పటికి మాసాంతానికి వచ్చేటప్పటికి రవి గారు కన్యారాశిలోకి వచ్చారు. అలాగే కుజుడు గురువుతో కలిసి కర్కాటక రాశిలోకి వచ్చారు. ఇక శుక్ర బుధులు ఇద్దరూ కూడా తులారాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశిలోనే ఉన్నారు. శనిగారు మీనరాశిలోనే ఉన్నారు. చంద్రుడు తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నారు. అంటే 2.5 రోజు ఉంటారు చంద్రుడు. ఈ 2.5 రోజు కాలము కూడా కుజుని యొక్క నీచభంగం జరుగుతుంది. కుజుడు నీచలో ఉన్నారు కాబట్టి ఆ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉండేటప్పటికి ఎన్ని రోజులు ఉంటారు? 2.5 రోజు మాత్రమే ఉంటారు చంద్రుడు. ఆ 2.5 రోజు మటుకు నీచభంగం జరిగి ఉంటుంది కుజుడికి. అంటే కొంచెం ఆ నీచ ఫలితాలు తగ్గి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తారనమాట. అమ్మ ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్లో అనుకోని గ్రహస్థితులు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఉన్నాయండి. ప్రతి నెల కూడా ఏ నెల కానెలే గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఫలితాలు అప్పుడే, అప్పుడున్న ఫలితాలే ఉంటాయని చెప్పడానికి రాదు. ఎందుకంటే రాశిలో గ్రహం సంచరిస్తూ వెళ్తున్నప్పుడు నక్షత్రంలో 1వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది, 2వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది. ఇట్లాగా 4 పాదాల్లోనూ గ్రహం సంచరిస్తూ తన డిగ్రీలు మారుతూ ఉంటాయి, గ్రహాల దృష్టులు మారుతూ ఉంటాయి. కాబట్టి అంటే దృష్టి ఫలితాలు అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ పాదాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు మార్పు కారణం చేత, ఆ దృష్టి ఫలితాల మార్పు కారణం చేత మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది, కుజుని దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అసలు ఇది ఎంత మాత్రము బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నాయి ప్రతి వారికి కూడా. ఒక్క రాశి వారికనే కాదు, ప్రతి వారికి కూడా. మరి బుధ శుక్రుల కలయిక జరుగుతోంది మాసాంతానికి వెళ్ళేటప్పటికి. ఇది చాలా మంచి కలయిక అన్నమాట. ఈ సమ్మేళనము చాలా సున్నితమైన ప్రవర్తనని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఉత్తమమైనటువంటి వ్యాపారాలు, అంటే వ్యాపార విలువలు అన్నమాట. వ్యాపారాలన్నీ కూడా ఉత్తమమైనవే. ఆ ఎటువంటి వ్యాపారంలో అయినా కూడా కొన్ని విలువల్ని పాటించుకుంటూ వెళ్ళేది కనిపిస్తుంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే గురువు గారు ఉచ్చస్థానంలో ఉన్నారు. చాలా పెద్ద ఫలితం దీనివల్ల. ఒక పక్క శుక్రాచార్యుల వారి మీద ఉంటున్న కారణం చేత ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండాలో అంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నట్టుగానే గురువుగారు ఉచ్చలో ఉన్న ఫలితం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి శని కుజ దృష్టులు శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్నాయి కదా, ఉండడానికి రాశిలో ఈ నెలలో 3 రోజులు మాత్రమే ఈ దృష్టి కనిపిస్తుంది, కుజుని దృష్టి. ఆ తర్వాత శుక్రాచార్యుల వారు మారిపోతున్నారు. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. మళ్ళీ కుజుని దృష్టి శుక్రుడి మీద ఉంటుంది. అంటే వెరసి ప్రేమ వివాహాలు, అవివాహితులకి వివాహాలు జరగడం కుదరడం కాస్త కష్టంగా ఉండడం, ఏవో ఒక అనుమానాలు, అపోహలు, మనస్పర్ధలు, అలాగే అనారోగ్య సమస్యలు, స్త్రీల వల్ల చాలా చాలా ఇబ్బందులు, ప్రేమ వివాహాలు ఫెయిల్ అవ్వడం,
అపోహలకి దారితీయడం, స్త్రీలతో చాలా ఇబ్బందులు అన్నమాట. అలాగే మితిమీరిన కోరికలు, ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ అంటారు చూసారా, అలాంటి వాటన్నిటికీ సంబంధించిన అనారోగ్యాలు జెంట్స్ కి ఉండడానికి అవకాశం ఉంది, లేడీస్ కి ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఆ జననేంద్రియాలు, యూరినరీ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా చాలా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వైషమ్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇలా చెప్పుకోలేని చెప్పరాని అనర్థాలు చాలా జరగడానికి అవకాశం ఉంది. మరి గురువు గారు ఉచ్చెలో ఉన్నారు కదా, అంటే మనము చేసుకునే జపతపాల వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి ఇక్కడ. అన్నీ ఉన్న సామెత ఉంది కదా మనకి, అలాగే అన్నీ ఉంటాయి. అది అనుభవిస్తామా అనుభవించమా అనేది ఆ పరస్పరం రెండు విధాలుగా. గోడ మీద ఉన్నటువంటి పిల్లి ఇటు దూకుతుందా అటు దూకుతుందా అంటే ఎవరు చెప్పగలుగుతారు? అలాగా అంటే జ్యోతిష శాస్త్రం కరెక్ట్ గానే చెప్తుంది, మనము ఊహించలేం. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇటువైపు గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలు, అటువైపు శని కుజ శుక్రులు సరైన ఫలితాలు కాదు. 3 గ్రహాల ఫలితాలు బాలేదు కాబట్టి కొంచెం బ్యాడ్ ఫలితాలే ఎక్కువ ఉంటాయి, దుష్ట ఫలితాలకే ఎక్కువగా అవకాశం ఉంది అని మనం ఊహించాలి. అలాగే పరిహారాలు కూడా ఎక్కువగా చేసుకోవాలి. అమ్మ మరి కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని చెప్పాలి. కన్య రాశిలోనే శుక్రాచార్యుల వారు మాస ప్రారంభంలోనే ఉన్నారు. ఆ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మానసికమైనటువంటి ఒత్తిళ్లకి లోనవుతూ ఉంటారు. ఇక్కడ శుక్రాచార్యుల వారు అంత పెద్ద గొప్పగా ఉన్న పరిస్థితి కాదు, కానీ షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. వీరికి చాలా మంచి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడము, శత్రువుల్ని సైతం మిత్రుల్ని చేసుకోగలిగినటువంటి చాకచక్యము, పోటీ పరీక్షల్లో విజయము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే ఏకాదశ స్థానంలో గురుగారు ఉన్నారు. అంటే లాభంలో గురుగారు కూర్చున్నారంటే ఇంకా ఎక్కడ చూసినా మీకు లాభాన్ని ఇప్పిస్తూ ఉంటారు తప్ప ఎక్కడా కూడా నష్టం అనేది ఉండదు. ఇదొకటి ఆనందం కలిగించే అంశం అవుతూ ఉంటుంది. ఈ రెండే ప్రధానమైనటువంటి గ్రహాలు అవుతూ ఉండగా అది శుభాశుభ మిశ్రమం అన్నమాట. కుటుంబ జీవితం అంత పెద్ద గొప్పగా లేదు. అలాగే ఈ మాసము కొంచెం ఒక 3-4 రోజులు జరిగేటప్పటికి కుజుడు లాభస్థానంలోకి వచ్చారు కదా, వాహన లాభాలు ఇలాంటివి కొంచెం ఉంటాయి కదా అని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. కానీ వారు నీచలో ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు ఉంటాయేమో, జాగ్రత్త పడాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గృహము బాగుంటుంది. ఇల్లు మరమ్మతుల కోసమైనా లేకపోతే ఇల్లు కొనడం కోసమైనా ఏదైనా ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి ప్రతి వాళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కోవడానికే ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్ కొనుక్కోవడం కానీ అలాగే ఏదైనా స్థలాలు పొలాలు ఇలాంటివి ఏమన్నా కొనుగోలు చేయడానికి స్థిర చిరాస్తులకి చాలా వరకు అవకాశం ఉంది. సంతానం విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. వీరు ఊహించని విధంగా ధనలాభాలు అయితే ఉన్నాయి కాబట్టి, ఊహించని విధంగా విజయ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక వీరు దాని గురించి ఊహించని విధంగా ఉన్న వాటిని ఎవరు ఊహిస్తారు? కాబట్టి ఎవరు ఊహించలేరు. భార్యాభర్తల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్త తీసుకోవాల్సిందే. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. కీర్తి ప్రతిష్టలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆశించకూడదు. వీళ్ళు ఆశించరు కూడా. ఎందుకంటే ఇప్పటికే శనిగారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలోకి వచ్చి దగ్గర సంవత్సరంన్నర కాలం అయిపోయింది. కాబట్టి వీళ్ళు మనకి మంచి పేరు లేకపోయినా పర్వాలేదు, మనం ఏ పని టేకప్ చేశామో అది మనం సక్రమంగా నెరవేర్చుకుని ముందుకు వెళ్ళిపోతే చాలు అని అనుకుంటారు వీళ్ళు. ఆ భావనలోనే ఇప్పుడు కూడా ఉంటారు కాబట్టి అది పర్వాలేదన్నమాట. ఇక పితృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఏదైనా సహాయ సహకారాలు ఇవ్వవలసి వస్తే ఇవ్వవలసి ఉంటుంది. తండ్రి తరఫు బంధువులకి కానీ తండ్రి గారికి కానీ ఇది కొంచెం చెప్పదగ్గ సూచన. ఉద్యోగ జీవితంలో జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. అలాగే దాన ధర్మాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, అపనిందలు కనిపిస్తున్నాయి, ధనం ఎక్కువ ఖర్చు కనిపిస్తోంది. వీటన్నిటి విషయంలోనూ జాగ్రత్తలతో కూడి ముందరికి వెళ్ళాలి. అమ్మ మరి కోర్టు కేసులు ఉన్నవారు కానీ లేకపోతే భూ వివాదాలు ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? కుజ శని గ్రహాలకి జపాలు చేయించుకోవడము, హోమం చేసుకోవడము, స్తోత్రాలు చదువుకోవడము తప్పనిసరిగా చెయ్యాలి. ఈ స్త్రీలకి సంబంధించిన వ్యవహారాలు బాగాలేదని చెప్పుకుంటున్నాం కదండి, శుక్రాచార్యుల వారికి కూడా
తప్పనిసరిగా పూజలు జపాలు నిర్వహించుకోవాలి. అలాగే మనము చేస్తున్నటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానంలో నల్ల నువ్వులు అలాగే కందులు కొంచెం ఈ రెండింటిని దానం చేస్తే ఇంకా మంచిదే. అమ్మ, సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది మాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. సో మీరందరూ ఈ పరిహారాల్ని చక్కగా పాటిస్తూ మీ మార్గాన్ని సుగమం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.